చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది కదా. సో తిరుపతిలో సంక్షేమం అనే దాని మీద ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సో ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటో మనం ప్రతిరోజు అన్ని గమనిస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కదా. మరి మనం ఏం మిస్ అయ్యామో చూద్దామని వీళ్ళ ప్రసంగాలను పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ప్రతి అక్షరం మిస్ అవ్వకుండా రాసుకుంటూ వెళ్తే ఏ ఉద్దేశం కోసం అయితే వీళ్ళు ఈ సభను పెట్టుకున్నారో సంక్షేమం అని, అది తప్ప మిగతా యాజ్ ఇట్ ఈజ్ జగన్ను తిట్టాలి, వీళ్ళు పొగుడుకోవాలి. చివరికి వీళ్ళ సోషల్ మీడియాని ఎంతవరకు వచ్చింది అంటే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుంటూ ఒక అలింగనం చేసుకున్నారట. మరి వాళ్ళు నవ్వుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా కడుపు నింపుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నవ్వుకున్నట్టు దాన్నే ఇంక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కూడా వాళ్ళ అలింగనానికి ఒక పాట యాడ్ చేసి అన్నయ్య అన్నావంటే ఉన్నానని వచ్చేసాడు అని ఏదో పాట వాళ్ళిద్దరు నవ్వుకోదానికి వేసి దాన్ని బ్రహ్మాండంగా ఒక పిఆర్ స్టంట్గా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జాలేసింది. సీరియస్లీ ఒక సభ పెట్టారు అంటే అదిగో మేమేం హామీ ఇచ్చాం, సూపర్ 6 అనే హామీ ఇచ్చాం. ఫస్ట్ది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 విజయవంతంగా ఇచ్చేసాం. ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. ఫస్ట్ ఇయర్ తల్లికి వందనం ఇచ్చారా? ఫస్ట్ ఇయర్ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? రైతు భరోసా అందరికీ ఇచ్చారా? లేదు. ఇవన్నీ ఎందుకు మిస్ అయ్యావో చెప్పాలి. 50 ఏళ్ళకు బీసీలకు పింఛన్ ఇచ్చారా? ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్ ఇచ్చారా? ఏంటి మీరు అమలు చేసిన సంక్షేమం? పోనీ ఏమేమి అమలు చేసామో అదే అమలు చేసామో నిజాయితీగా అన్న చెప్పారా? అది లేదు. జగన్ అది, జగన్ ఇది, జగన్ గొడ్డలిపాటి, జగన్. పోనీ డిఎస్సీల అక్రమాలను ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. మీకు ఈ రోజు పెట్టుకున్న వేదిక కంటే పెద్ద వేదిక ఏముంది మీరు సమాధానం చెప్పుకోవడానికి? కానీ లోకేష్ గారు ఏం చెబుతారు సమాధానం? జగన్ చిన్నప్పుడు పేపర్ దొంగతనం చేసి దొరికిపోతే వాళ్ళ టీచర్లు కొట్టారు. జగన్ది దొంగలి పార్టీ, జగన్ది గొడ్డలి పార్టీ, జగన్కి టీచర్లు అంటే కోపం. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏమంట, జగన్ ప్రశ్నిస్తున్నది నన్నో చంద్రబాబు గారినో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్న కాదు, జగన్ ప్రశ్నిస్తున్నది అంబేద్కర్నట, జగన్ ప్రశ్నిస్తున్నది రాజ్యాంగాన్నట, జగన్ ప్రశ్నిస్తున్నది రిజర్వేషన్లన్నట. ఏదో నాకు పిచ్చెక్కిపోయింది. ఇది ఏంటి ఇవన్నీ? వీళ్ళని ప్రశ్నిస్తే అంబేద్కర్ని ప్రశ్నించినట్లా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజ్యాంగాన్ని ప్రశ్నించినట్లా. మనకు అసలు ఒక నిమిషం ఒక ముక్క అర్థం కాదు. పక్కన జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ ఇచ్చిన ఒక ఎస్టీని కూర్చోబెట్టి ఈయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడిగితే రిజర్వేషన్లను ప్రశ్నించినట్లా. మనకు ఒక ముక్క అర్థం కాదు. 2 ఏళ్ళ సభ, ఏ ఒక్కరైనా కూడా సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని మనం మాట్లాడాలని చెప్పి ఎక్కడా అనిపించలే. జగన్ గొడ్డలి, జగన్ తల్లి, జగన్ చెల్లి, నువ్వు ఏ వేదికైనా ఇదే పాటనా? ఒక్కసారైనా అదిగో మేము 2 ఏళ్లలో ఈ అభివృద్ధి చేశాం, 2 ఏళ్లలో ఈ సంక్షేమాన్ని అందించాం, మాకు ఓటేయండి లేకపోతే మా పాలనకు మార్కులు వేయండి అని చెప్పి ఎక్కడైనా అడిగిరే? జగన్ రాక్షసుడు, జగన్ గొడ్డలి, జగన్ను తిట్టడం, సంబంధం లేనటువంటి కామెంట్లు చేసుకుంటూ వెళ్ళడం. బామ్మో, నిజంగానే అసలు వీళ్ళు కలిసి ఉండడమే చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. మేమేం చేయక్కర్లేదు, ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారని చెప్పి వీళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు. కానీ ఎంతసేపైనా వీళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, వీళ్ళు అలంగినాలు ఇచ్చుకున్నారు, వీళ్ళు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. దాన్ని ప్రచారం చేసుకోవడానికి సరిపోయింది వీళ్ళ మీడియా, సోషల్ మీడియా. ఏంటో ఏమో.